నుంచి ఆ గాయం తగ్గకపోతే ఆ ప్రాంతంలో 2 జలగలను వదలటం ద్వారా జలగ సాంఘిక జీవి కనుక రక్తాన్ని పీల్చుకుంటుంది కాబట్టి రక్తాన్ని పీల్చుకునే క్రమంలో ఆ పుండు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చీము మరియు సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి కణాలను మరియు పదార్థాలను శోషించుకొని ఆ ప్రాంతంని ఫ్లాటన్ లేదా సమతా స్థితికి తీసుకురావడం జరుగుతుంది. అంటే జలగ ద్వారా చేసేటువంటి సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్లిబటోమీ అని అంటారు. జలగ ద్వారా చేసే సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్లిబటోమీ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దోమ హీమోలైసిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని ఆడ అనాఫిలిస్ దోమ కావచ్చు, ఆడ క్యూలిస్ దోమ కావచ్చు, ఆడ ఈడిస్ ఈజిప్టి దోమ కావచ్చు, ఏదైనా సరే ఆడదోమ మానవుని యొక్క రక్తం మీద ఆధారపడి జీవిస్తుంది. మగదోమ ఏమో చెట్ల యొక్క రసాలను పీల్చుకొని బతుకుతుంది. ఆడదోమ హీమోలైసిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. జలగ ఏమో హిరుడిన్ అనే రక్తస్కందక నిరోధక పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా రక్తాన్ని యథావిధిగా పీల్చుకోవడం కనిపించొస్తుంది. అయితే జలగ ద్వారా చేసే సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్లిబటోమీ అని అంటారు. జలగ ద్వారా చేసే సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్లిబటోమీ అని అంటారు. సో ఇలా జరిగినటువంటి రక్త ఫలికల్లో సాధారణంగా రక్త ఫలికలు మానవ శరీరంలోని రక్త ఫలికల యొక్క సంఖ్య విపరీతంగా తగ్గటాన్ని డెంగ్యూ వ్యాధిగ్రస్తులలో రక్త ఫలికల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. రక్త ఫలికల సంఖ్య విపరీతంగా తగ్గటం డెంగ్యూ వ్యాధిగ్రస్తులలో మనకి సాధారణంగా కనిపించే విధానం. ఇది రక్తానికి సంబంధించినటువంటి 3 ప్రధాన కారకాల గురించి మనం చర్చించుకున్నటువంటి అంశం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల గురించి చర్చించుకున్నాం, మరియు రక్త ఫలికలు మరియు రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. సాధారణంగా మానవ శరీరంలో రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్, సాధారణంగా మానవ శరీరంలో 3 రకాలైనటువంటి రక్తనాళాలు కనపడతాయి. ఒకటి ధమనులు లేదా ఆర్టరీస్, 2 సిరలు, 3 రక్తకేశ నాళికలు. సాధారణంగా ధమనులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ధమనులు మానవ శరీరంలోని ఊపిరితిత్తుల నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనియుత రక్తాన్ని గుండె మీదుగా శరీర భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమనులు అని అంటారు. ఊపిరితిత్తుల నుండి గుండె మీదుగా శరీర భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమనులు అని అంటారు. రివర్స్ చేస్తే సిరలు ఏం చేస్తాయి? శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని, అంటే ఆమ్లజని లేని రక్తాన్ని, లేదా లేని రక్తం అని కూడా చెప్పలేము, ఆమ్లజని తక్కువగా ఉన్నటువంటి ఎవరితో పోల్చి చూసినప్పుడు, ధమనులతో పోల్చి చూసినప్పుడు ఇది కంప్లీట్గా మనకు బుక్స్లో అయితే పూర్తి విరుద్ధంగా ఉంటుంది, ఆమ్లజని రహిత, ఆమ్లజని సహిత అని. కానీ వాస్తవానికి అది అబద్ధం. ఎలా అంటే చూడండి, మనం పీల్చుకున్నటువంటి ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస, ఉచ్ఛ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్, ఉచ్ఛ్వాసలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలోని ఆక్సిజన్ శాతం 21%, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%, నిశ్వాసలో ఉన్నటువంటి మనం పీల్చినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం వచ్చి 21%, మనం వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ 0.03% అని ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. మీరు కిరణజన్య సంయోగక్రియ చెప్పుకున్నప్పుడు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ 0.03%, మరియు నీటిలోని కార్బన్ డైఆక్సైడ్ 0.3% అని చెప్పుకున్నాం. అలాగే ఎప్పుడైతే మన శరీరంలోకి 21% ఆక్సిజన్ మరియు 0.03% కార్బన్ డైఆక్సైడ్ శరీరంలోకి ప్రవేశించిందో వివిధ జీవక్రియల ద్వారా ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ నిశ్వాసలోని కార్బన్ డైఆక్సైడ్ 0.03 కన్నా ఎక్కువగా ఉంటుంది. కనుక మనం పీల్చినప్పుడేమో 0.03% కార్బన్ డైఆక్సైడ్, వదిలినటువంటి గాలిలోనేమో 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే పెరిగింది. దాదాపు 4% పైగా కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చిన గాలిలో మరియు వదిలిన గాలిలో తేడా కనపడుతుంది. అయితే ఎప్పుడైతే
మనం వదిలినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ 4 4 4 4 16. వెరీ వెరీ ఉచ్ఛ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్ 21%. అంటే మీరు గమనించి చూస్తే మనం ఉచ్ఛ్వాసలో ఆక్సిజన్ ఉంది, నిశ్వాసలో కూడా ఆక్సిజన్ ఉంది. ఉచ్ఛ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నిశ్వాసలో కూడా కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజని సహిత రక్తం అని వాస్తవానికి చెప్పుకోకూడదు. కాకపోతే మన అర్థం కావడం కోసం ఎక్కువగా అలా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనం పీల్చినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కన్నా మనం వదిలినటువంటి గాలిలోని ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది వాస్తవానికి. అయితే మనం పీల్చినటువంటి గాలిలోని మనం పీల్చినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆమ్లజనియుత రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు గుండె మీదుగా చేరవేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి ఏమనుకుంటారు అందరూ, గుండె నుంచి శరీర భాగాలు కాదు, ఊపిరితిత్తుల నుండి గుండె మీదుగా శరీర భాగాలకు ఆమ్లజని కలిగిన రక్తాన్ని ఆమ్లజనియుత రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమనులు అని అంటారు. మరి శరీరంలో ఏం చేస్తాయి? శరీర భాగాల నుండి గుండె మీదుగా ఊపిరితిత్తులకు సిరలు ఆమ్లజని రహిత రక్తాన్ని శరీర భాగాల నుండి గుండె మీదుగా ఊపిరితిత్తులకు చేరవేసే రక్తనాళాలను సిరలు అని, ఆమ్లజనియుత రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు చేరవేసే రక్తనాళాలను ధమనులు అంటారు. అంటే ధమనులు రక్తాన్ని పై భాగం నుంచి కిందకు తీసుకువెళ్తాయి. ధమనులు సాధారణంగా పైనుంచి కిందకు ప్రయాణించే రక్తనాళాలు, సిరలు కింద నుంచి పైకి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు. అయితే మీరు గమనించేస్తే దమనంలో ఉన్నటువంటి రక్తం ఆమ్లజనియుత రక్తం, సిరల్లో ఉన్నటువంటి రక్తం ఆమ్లజని రహిత రక్తం. మరి అన్ని దమనులు ఒకే రకమైనటువంటి రక్తాన్ని తీసుకువెళ్తాయా? కాదు. సాధారణంగా పుప్పుస ధమని లేదా పల్మనరీ ఆర్టరీ, పుప్పుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకువెళ్తుంది. పుప్పుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకువెళ్తుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పుప్పుస సిరా, ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకువెళ్తుంది. వెరీ వెరీ ఊపిరితిత్తుల నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్ళే పుప్పుస ధమని ఆమ్లజని లేని రక్తాన్ని తీసుకువెళ్తుంది. ఊపిరితిత్తుల నుండి శరీర భాగాల నుండి ఊపిరితిత్తులకు తీసుకువెళ్ళే పుప్పుస సిర వాస్తవానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకువెళ్తుంది. ఈ రెండు రక్తనాళాల్లో ధమనులు మరియు సిరలు, ఫస్ట్ పాయింట్, ధమనుల్లో ఆమ్లజనియుత రక్తాన్ని ప్రయాణిస్తుంది, సిరల్లో ఆమ్లజని రహిత రక్తం ప్రయాణిస్తుంది. ధమనుల్లో పుప్పుస ధమని ఆమ్లజని రహిత రక్తం ప్రయాణిస్తుంది, సిరల్లో పుప్పుస సిర ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకువెళ్తుంది. ధమనుల్లో మీరు గమనించేస్తే ధమనుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రక్తం ఆమ్లజనియుత మరియు ఆమ్లజని సహిత రక్తం ప్రయాణింపజేసే ధమనులు మరియు సిరలు. ధమనులలో ఈ రెండు రక్తనాళాల్లో పీడనంతో అత్యధికంగా ప్రయాణించే రక్తనాళాలు ఏ రక్తనాళాల్లో ఇలా అడిగి ఉన్నది. ఈ క్రింది రక్తనాళాల్లో ఏ రక్తనాళాల్లో రక్తం అధిక పీడనంతో ప్రయాణిస్తుంది? ధమనుల, సిరల, రక్తకేశ నాళికల, పైవన్నీ అంట. మీరు జాగ్రత్తగా గమనించండి. పై సింటెక్స్ ట్యాంక్ నుంచి పైకి వచ్చే ఒక పైపు, కింద మోటార్ నుంచి నీటిని తీసుకువెళ్ళే ఇంకో పైపు. రెండు పైపులలో ఏ పైపులో పీడనం అధికంగా ఉంటుంది? తప్పనిసరిగా పైనుంచి కిందకు వచ్చే రక్తనాళికల్లో లేదా పైపులు. అంటే పైనుంచి కిందకు వచ్చే రక్తనాళం ఎవరు? ధమనులు. కనుక ఏ రక్తనాళంలో పీడనం అధికంగా ఉంటుంది? ధమనులలో పీడనం అధికంగా ఉంటూ సిరలలో కంపారిటివ్లీ ధమనులతో పోల్చి చూసినప్పుడు సిరలలో తక్కువ పీడనం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ధమనుల్లో అధిక పీడనంతో రక్తం ప్రయాణిస్తుంది. సిరల్లో రక్తం ఎలా ప్రయాణిస్తుంది? అల్పపీడనంతో రక్తం ప్రయాణిస్తుంది. ధమనుల్లో అధిక పీడనంతో రక్తం ప్రయాణిస్తుంది, సిరల్లో తక్కువ పీడనంతో రక్తం ప్రయాణిస్తుంది. మరి అలాగే ధమనుల్లో మీరు గమనించి ధమనులలో అధిక పీడనంతో ప్రయాణించే ధమనుల్లో
కవాటాలు కనిపించవు. ఎందువలన ఇక్కడ చూడండి, ఎందువలన అధిక పీడనంతో రక్తం దమంలో ప్రయాణిస్తుందంటే పైనుంచి వచ్చేటువంటి రక్తనాళంలో దానిలో గురుత్వాకర్షణ శక్తి కూడా దానికి తోడవుతుంది. పైనుంచి ఇలా వచ్చేటువంటి పైపులో నీళ్లు దాని యొక్క ప్రవాహ వేగంతో పాటు భూమి ఆకర్షణ శక్తి కూడా కలవటం వలన దమనంలో పీడనం అధికంగా ఉంటుంది. మరి సిరల్లో ఏమవుతుంది? గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అది ప్రయాణించాలి. అది ప్రయాణించాలి కనుక గురుత్వాకర్షణ శక్తి అధిగమించి అది ప్రయాణించాలి కాబట్టి తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తిని అధికంగా ప్రయాణించాలి కాబట్టి దానిలో కవాటాలు కలిగి ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో అధిక పీడనంతో రక్తం ప్రయాణిస్తుంది. సిరల్లో రక్తం అల్పపీడనంతో మరియు కవాటాలను కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సిర ఉందనుకుందాం. సిర ఉన్నప్పుడు ఈ రక్తకేశనాళిక అయినటువంటి సిరలో ఈ ప్రాంతం నుంచి రక్తం ఈ భాగానికి, ఈ ప్రాంతం నుంచి ఈ భాగానికి, ఈ భాగం నుంచి ఇలా ఒక దశ నుంచి ఒక దశకు, ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి పైకి రావాలి కాబట్టి ఏమవుతుంది? దాంట్లో తప్పనిసరిగా కవాటాలు అమరి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఒక్కసారిగా పైకి రావాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి సిరలు అనే రక్తనాళాలు కవాటాలను కలిగి ఉంటాయి. ధమనులు వాటికి ఒక ఏక ప్రవాహ దిశను కలిగి ఉంటాయి కనుక వాటిలో ఎటువంటి కవాటాలు అవసరం లేదు. అంటే ఎలా అడిగినా మీరు ఆన్సర్ మీరు ఇలాగే రాయొచ్చు. ఈ క్రింది రక్తనాళాలలో ఏ రక్తనాళంలో రక్తం అధిక పీడనంతో ప్రయాణిస్తుంది? ధమనులు. ఈ క్రింది రక్తనాళాల్లో ఏ పీడనంలో గురుత్వాకర్షణ శక్తి ప్రభావితమవుతుంది? ధమనులు. ఈ క్రింది రక్తనాళాలలో ఏ రక్తనాళాల్లో రక్తం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది? సిరలు. ఓకే, గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తూ ప్రయాణించాలి కాబట్టి ఈ క్రింది రక్తనాళాల్లో ఎవరిలో కవాటాలు కనిపిస్తాయి? సిరలలో కవాటాలు కనిపిస్తాయి. ఇలా రక్తం ప్రయాణించే దశలో దమనులు మరియు సిరల నుంచి రక్తం ఇలా విరివిగా ప్రయాణించే మార్గమధ్యంలో దమనులలో కవాటాలు లేకుండా ఏక ప్రవాహ దిశను కలిగి ఉంటూ ల్యూమెన్ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక రక్తనాళంలో మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ అని అంటారు. ఇక్కడ కవాటాలు ఉంటాయి, కవాటాలను కలిగి ఉంటుంది. కవాటాలు కనిపించవు. ఇక్కడ కవాటాలు కలిగి ఉన్నటువంటి రక్తనాళం సిరలు, కవాటాలు లేని రక్తనాళం ధమనులు. ఇక్కడ కవాటాలు లేవు కనుక, ధమనుల్లో కవాటాలు ఉండవు కనుక దీని లోపలి ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది కనుక పలుచని గోడలతో నిర్మితమై ఉంటుంది. దీన్ని ల్యూమెన్ అని అంటారు. ల్యూమెన్ లేదా రక్తనాళంలో ఉన్నటువంటి మధ్య ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ అంటారు. ఈ ల్యూమెన్ అధికంగా కనిపిస్తుంది. ఎందువల్ల దీనిలో కవాటాలు కనిపించవు కనుక. మరియు పలుచని గోడలను కలిగి ఉంటుంది. కానీ సిరలు మందపాటి గోడలను కలిగి ఉండటం ద్వారా వాటి లోపలి మధ్య ఖాళీ ప్రదేశం వాటిలోని ల్యూమెన్ తక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దమనులలోని ల్యూమెన్, పెద్ద ల్యూమెన్ లేదా పొడవాటి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం దమనుల్లో ఎక్కువగాను, లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమైనటువంటి ల్యూమెన్ సిరలలో తక్కువగాను కనిపిస్తుంది. సో ఇది దమనులు. మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి మరణించాడు అనుకున్నాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనిలోని ఏ రక్తనాళాలు ముడుచుకుపోతాయి? అప్లికేటివ్ క్వశ్చన్స్ అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనిలోని దమనులు ముడుచుకుపోతాయా లేకపోతే సిరలు ముడుచుకుపోతాయా? దమనులు సాధారణంగా పైనుంచి రక్తాన్ని ప్రయాణిస్తాయి కనుక గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా మానవుడు మరణించాడు. ఇలా నిలబడినప్పుడు మానవుడు మరణించిన తర్వాత అతనిలోని గుండె యొక్క పనితీరు ఆగిపోతుంది. గుండె పనితీరు ఆగిపోవడం ద్వారా ఏమవుతుంది? పైనుంచి రక్తం కిందకి గురుత్వాకర్షణ, మానవుడు బతికున్నా లేకపోయినా గురుత్వాకర్షణ శక్తి అయితే పనిచేస్తుంది కదా. గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది కాబట్టి రక్తనాళాలలో